పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గునిపే బాలాజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ట్రస్ట్ సభ్యులు, అభిమానులు, గ్రామ పెద్దలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన పలువురు సమక్షంలో కేక్ కట్ చేసి బాలాజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులు ఆయనను పూలమాలలు, సాల్వాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్టీ గునిపే హేమలత ఆధ్వర్యంలో ట్రస్ట్ కార్యకలాపాలకు వేణుదన్నుగా నిలిచిన సభ్యులు, సేవా కార్యక్రమాల్లో విశేషంగా కృషి చేసిన వాలంటీర్లను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. సేవా రంగంలో వారి కృషిని కొనియాడుతూ ట్రస్ట్ అభివృద్ధిలో ప్రతి సభ్యుడి పాత్ర ఎంతో కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో నెలకు ఒక సేవా కార్యక్రమం చొప్పున మొత్తం 12 ప్రధాన కార్యాలయాలను నిర్వహించడం ద్వారా బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిందని కార్యక్రమంలో వెల్లడించారు. పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, విద్యార్థులకు విద్యా సహాయం, వైద్య సహాయం, సామాజిక అవగాహన కార్యక్రమాలు, అవసరమైన కుటుంబాలకు అత్యవసర సహకారం వంటి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో ప్రారంభమైన ట్రస్ట్ సేవలు ప్రస్తుతం కాకినాడ జిల్లాతో పాటు విశాఖపట్నం జిల్లా, కృష్ణా జిల్లా, విజయవాడ ప్రాంతాలకు విస్తరించడం విశేషమన్నారు. ఈ సందర్భంగా గునిపే బాలాజీ మాట్లాడుతూ తమ జన్మదినాన్ని వ్యక్తిగత వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాల సమీక్ష, భవిష్యత్ కార్యాచరణకు వేదికగా మార్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. వేడుకల సందర్భంగా సభ్యులు బాలాజీ జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపగా సేవా కార్యక్రమాలపై రూపొందించిన ప్రత్యేక నివేదిక ప్రదర్శించారు. ట్రస్ట్ ఏడాది కాలంలో సాధించిన విజయాలు, లబ్ధి పొందిన కుటుంబాల వివరాలు, భవిష్యత్ లక్ష్యాలను సభికులు వివరించారు. సేవే పరమ ధర్మమని నినాదంతో ముందుకు సాగుతున్న బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సేవలందించి సమాజాభివృద్ధికి తామంతు పాత్రను మరింత బలోపేతం చేయాలని కార్యక్రమానికి హాజరైన పలువురు ఆకాంక్షించారు. మాస్టారు మా అమ్మగారు అయిపోయారండి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నేను, మా మిసెస్, మా అమ్మగారే ఉన్నాం ఇక్కడ. ఆ పరిస్థితిలో మేము ఉన్నామని ఈయన, అలాగే ఇక్కడ తెలుగు మాస్టర్ ఉన్నారు ఆయన, అంటే మిగిలిన వాళ్ళు ఎవరికి నాకు తెలియదు, అంటే చెప్పలేదు అనుకోండి. ఆ కార్యక్రమం అంబులెన్స్ రప్పించి మళ్ళీ మా ఊరు తీసుకెళ్ళి అక్కడ దేయబెట్టి వచ్చారండి. ఇది కూడా ఒక ట్రస్టే, ఇది ఒక సహాయమే. ఎందుకంటే ఆపదలో ఎవరైతే ఆదుకున్నారో వాళ్ళే నిజమైనటువంటి మనుషులు. వారికి ఈ దేవుడి యొక్క అనుగ్రహం వారికి ఉంటుంది. ఈ కార్యక్రమం ఆయన అన్నట్టుగా రాష్ట్రాలు, జిల్లాలో, దేశాలు వెళ్ళటమే కాకుండా ఈ కార్యక్రమం ఎక్కడికి వెళ్ళాలో, ఎవరైతే అర్హులో వాళ్ళకి ఖచ్చితంగా చూటుగా చేరుతుందండి. ఎందుకంటే ఒక క్యాన్సర్ పేషెంట్కి ఆ రోజు వీల్ చైర్ ఇచ్చినప్పుడు నేను ఉన్నానండి అక్కడ. అప్పుడు నాకు అనిపించింది నేను ఏదైనా చేస్తే బాగుండు అనిపించింది. ఒక 100 మంది వరకు కూడా ఎంతో సపోర్ట్గా, గైడెన్స్గా ఉండడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ట్రస్ట్ తరఫు నుంచి ఎన్నో కార్యక్రమం చేయాలని, గ్రామం నుంచి, జిల్లా నుంచి, స్టేట్ లెవెల్లో వరకు కూడా మంచి మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మీడియా మిత్రులు, అలాగే స్నేహితులు, అలాగే నాతో పాటు ఉన్న బంధుమిత్రులు అందరూ కూడా మాకు ట్రస్ట్కి సపోర్ట్ చేసి ఉన్నారు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో మా ట్రస్ట్ ఎవరికైతే అవసరాలు ఉన్నారో, ఎవరికైతే ట్రస్ట్ అంటే ఏంటి అనేది మేము తెలియజేయాలని, ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే మా ట్రస్ట్ మీరందరూ కూడా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా ట్రస్ట్ తరఫు నుంచి, అలాగే నా కుటుంబం దగ్గర నుంచి, నా ట్రస్ట్ సభ్యుల నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు. బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీనండి. నా హస్బెండ్ పేరు గుంపే బాలాజీ గారు, ట్రస్ట్ చైర్మన్. అయితే ఈ కార్యక్రమాలు చేయడానికి, ఈ ట్రస్ట్ పెట్టడానికి అనేది ఒక పేదల కొరకు మేము ఒక చిన్న సహాయం చేయడానికి మాకు ఈ అవకాశం వచ్చిందని మేము నమ్ముతున్నాం. ఇంకా సమాజంలో అనేక మంది ఎన్నో సేవలు చేస్తున్నారు, కానీ మేము కూడా అందులో ఒక భాగస్థులుగా ఉండడానికి మాకు ఈ అవకాశం మీరందరూ కల్పించిన విధానాన్ని బట్టి నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో అనేకమైన కార్యక్రమాలు చేసి మా వంతు సహాయం, మా వంతు కృషి మేము చేయడానికి మీరందరూ మాకు సహాయం చేస్తారని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.